హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎట్లున్నారు? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నేను ఎప్పుడు చేయని వంట ఈరోజు చేయబోతున్నాను. అందుకనే మీకు కూడా చూపిద్దామని ఈరోజు అయితే చికెన్ తెచ్చాను. చికెన్ కూర అయితే చేయబోతున్నాను. అందుకని మీకు కూడా చూపిద్దామని చేశాను. ఏదో అన్నీ టమాటాలు అన్నీ కోసేసినాను. మనం ఈరోజు మార్కెట్ కాబట్టి కూరగాయలు అయితే స్టాక్ ఉన్నాయి. అందుకని తెస్తలేను. మిరపకాయలు, చిక్కుడు అన్నీ ఉన్నాయి. మనకైతే ఇప్పుడు మార్కెట్ పోవాల్సిన అవసరం లేదు. అందుకనే వచ్చేటప్పుడే మనం చికెన్ అయితే తెచ్చుకున్నాం. చూడండి, ఇదో మొత్తం 100 రూపాయలు తెచ్చుకున్నా. ఎందుకంటే ఈరోజు సింగిల్ కాబట్టి. ఇప్పుడు మనం అయితే ఉల్లిగడ్డ కోసుకుందాం. టమాటా కోసేది అయిపోయింది. ఇంకోటి ఏంటంటే, నేను యాక్చువల్గా అంటే ఊరికి పోయినా. ఊరి నుంచి ఒక వారం రోజు సోమవారం పోయినా. మళ్ళీ ఈరోజే వచ్చాను. వస్తూ వస్తూ కూరగాయలు అయితే మార్కెట్ ఉండే, కూరగాయలు అయితే తేలేదు. కానీ వచ్చేటప్పుడు అయితే చికెన్ అయితే తెచ్చుకున్నాను. అందుకని చికెన్ కూర ఒకసారి మీకు చూపిద్దాం, నేను ఎట్లా వంట చేస్తాను అని మీకు చూపించడానికి ఇట్లా చేస్తున్నా. ఇప్పుడు మనం పొయ్యి మీద అయితే గిన్నె పెట్టుకున్నాం. మనం కోసిన టమాటా, మిరపకాయలు అయితే రెడీగా ఉన్నాయి. ఇప్పుడు దీనిలోకి అయితే ఆయిల్ వేసుకుందాం. అంటే కొద్దిగా వేడిగా కావాలన్నమాట. లోపల వాటర్ ఉన్నది మొత్తం పీల్చుకుంటుంది. అది వేడిగా అయితే ఆరిపోయినాక మనం అయితే ఇప్పుడైతే వేడిగా అయిపోయింది. మనం ఆయిల్ అయితే వేసుకుందాం. ఇప్పుడు నాకు కూడా తెలిసి ఒక 3 స్పూన్ వేసుకోవాలని తెలుసు. అంటే చూశానన్నమాట, చేస్తుంటే చూశాను. అందుకని నేనైతే 3 స్పూన్ వేసుకుందాం. ఒకటి, రెండోది వేసుకుందాం. మూడోది కూడా వేసుకుందాం. మనకు సరిపోతుందో లేదో డౌట్గానే కొడుతుంది. ఎక్కువ అవుతుందేమో అనిపిస్తుంది. 3 ఇంకా చాలు మనకు. దీనికంటే ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఆయిల్ అయితే కష్టం. అందుకని ఇంకా చాలు. దీని తర్వాత కొద్దిగా వేడి కావాలన్నమాట. ఆయిల్ మొత్తం వేడిగా అయినాక మిగతా ప్రాసెస్ వేసుకుందాం. ఆయిల్ అయితే వేడిగా అయిపోయిందనమాట. ఇప్పుడు మనం కోసుకున్న అన్నీ చేసుకున్నది మన దగ్గర పెట్టుకోవాలి. దగ్గర పెట్టుకున్నాక మన అది వేసుకోవాలి. డబ్బా కత్తి లేదే. ఇప్పుడైతే మనం ఆయిల్ వేడిగా అయిపోయింది. మొత్తం బుడగలు వస్తున్నాయి. ఇప్పుడు మనం కోసుకున్న ప్రాసెస్ అయితే వేసుకుందాం. ఫస్ట్ అయితే మిరపకాయ వేసుకుందాం. ఉల్లిగడ్డలు వేయాలి కానీ ఫస్ట్ మిరపకాయ వేసుకుందాం. మన కాడ మిగతా ఫస్ట్ అది గసగసాలు ఏదేమో వేయాలంట, అదైతే మన కాడ లేవన్నమాట. అందుకని మిరపకాయ వేసుకుందాం. ఫస్ట్ మిరపకాయ వేసుకొని తర్వాత కొద్దిగా వేడి కావాలి. తర్వాత ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఇది నా సొంతంగా చేస్తున్న వీడియో, ఎక్కడ చూసి అయితే చేస్తలేను. అంటే నాకు కొద్దిగా వంట చేయడం వచ్చు. ఫస్ట్ అయితే మ్యారేజ్ కాకముందు అయితే నాకు వంట చేయడం అయితే అస్సలు రాకపోతుండే. ఇప్పుడే నేర్చుకొని ఒక 10 టైం ఇట్లా చేశాను అన్నమాట. ఒకసారి నేను ఎట్లా చేశానో మీకు కూడా చూపించాలి కాబట్టి నేను కూడా వీడియో తీసి చూపిస్తున్నా. ఇది మొత్తం కలుపుదాం. వేడి కావాలి మొత్తం ఆయిల్లా. వేడిగా అయిపోయినాక కొంచెంసేపు ఒక 2 మినిట్స్ ఇట్లనే ఉంచుదాం. తర్వాత ఇప్పుడు టమాటా అయితే వేసుకుందాం. మనం టమాటా తీసుకొని వేసేయడమే. కానీ ఫస్ట్ అయితే మర్చిపోయిన అల్లం వేయాలి. ఎందుకంటే దానిలో అల్లం వేయాలి. ఫస్ట్ ఆయిల్లో వేస్తారు కొంతమంది. ఆయిల్లో వేస్తే ఏంటంటే గట్టిగా అయిపోతుంది. అందుకని మనం అవి వేసినాక అల్లం వేయాలన్నమాట. దీనికి కొద్దిగా కలుపుకుందాం. మనం కలుపుకొని ఏమో మూత అయింది, లూజ్గా ఉంది మూత. ఎంత తిప్పినా తిరుగుతుంది. ఇప్పుడైతే మనం దీని అల్లం దానిలో మొత్తం మిక్స్ కావాలి కాబట్టి మొత్తం కలుపుకుందాం. మొత్తం బాగా కలుపుకొని కొంచెంసేపు ఇట్లనే వేడి చేద్దాం. ఆయిల్ అన్నీ మిక్స్ కావాలన్నమాట. మిక్స్ అయితేనే మన చికెన్ టేస్ట్గా మంచి రుచిగా వస్తుంది. కాబట్టి మనం అయితే కలుపుకుందాం, బాగా కలుపుకోవాలి. మన ఛానల్ అయితే ఎప్పుడు ఇట్లా నేను చేసిన వంట అయితే పెట్టలేదు కాబట్టి ఇప్పుడైతే పెడుతున్నా. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం. ఒక సగం స్పూన్ వేసుకుందాం. ఎంత వేయాలో యాక్చువల్గా సగం వేస్తారు, ఒకటి వేస్తారు. నాకు కూడా అంత తెలియదు అనమాట. నా సొంతంగా అయితే వేస్తున్నా. ఓకే, ఇది సరిపోతుంది దీనికి అనుకుంటున్నా. చాలు. ఇంకా ఎక్కువ వేస్తే మళ్ళీ పసుపు అయిపోతుంది. పక్కన పెట్టేసి ఇంకా దీన్ని కలుపుదాం. మొత్తం మిక్స్ కావాలి. చాలామంది ఇతనే
కలుపుకుంటూ ఉంటారు. అందుకని నేను కూడా కలుపుతున్నా. బాగా కలుపుకుందాం. కలుపుకొని యాక్చువల్గా నేను వచ్చినాక మా అక్కనే వంట చేస్తా అన్నది. కాకపోతే వద్దక్క, నాది నేను చేసుకుంటాలే, నీకెందుకు శ్రమ అని నాది నేనైతే చేసుకుంటున్నా. లేకపోతే మా అక్క మళ్ళా చెప్పాలన్నమాట, ఎందుకు ఇట్లా చేసుకుంటున్నా అని. పనికి పోయి వచ్చే వరకు ఇంత శ్రమ ఎందుకు అక్క అని. కానీ దీనిలో కొద్దిగా ఆయిల్ అయితే మిగిలింది అనుకుంటా, 2-3 చుక్కలు దీన్ని వేసుకుందాం. బాగా 2-3 చుక్కలే మిగిలింది, పక్కన పెట్టిన మొన్న సోమవారం. వేస్ట్ ఎందుకని దీనిలో అయితే పోస్తున్నా. అసలు ఏదైనా సరే వేస్ట్ చేయకూడదు, అన్నీ ఏదున్నా యూజ్ చేసుకోవాలి, ఒక్క ముక్క కూడా వదలకూడదు. అలాంటి సమాజం ఇది. చిన్న చిన్న చిటిక ఏం వదిలిపెట్టారు ఈ సమాజంలో. మనం కూడా ఇట్లా యూజ్ చేసుకోవాలి, మనం కూడా నేర్చుకోవాలి. కాబట్టి నేర్చుకుంటున్నా. ఇప్పుడైతే టమాటా వేసుకుందాం. అది బాగా వేడి అయిపోయింది కాబట్టి టమాటా వేసుకొని ఇప్పుడైతే కలుపుకుందాం. బాగా కలుపుకోవాలి. అన్నీ మనం అల్లం వేసినాం కదా, అవన్నీ దీనిలో మిక్స్ కావాలన్నమాట. బాగా మిక్స్ చేసేసినాం. బాగా మండుతుంది ఈ గిన్నె అయితే, బాగా మండుతుంది. బాగా మిక్స్ అయిపోయింది. ఆయిల్ సరిపోయింది దీనికి. నాకెందుకు తక్కువ పడుతుంది, ఆయిల్ తక్కువ అయింది అనుకుంటున్నా. ఆయిల్ తక్కువ అనిపిస్తుంది నాకైతే. సర్లే, తర్వాత చూద్దాంలే. కానీ ఇప్పుడైతే ఇంకా కొంచెం కలుపుకుందాం మనం. నాకెందుకు బాగా కలపలేదు అనిపించి కలుపుతున్నాం. ఇప్పుడైతే మనం చికెన్ వేసుకుందామని కొద్దిగా ఉండి, చికెన్ వేసుకుందామా ఇప్పుడే వేసుకుందామా అనిపిస్తుంది. ఉప్పు అయితే వేసుకుందాం కొద్దిగా. ఈ మసాలా ఇవన్నీ మంచి టేస్ట్ ఉంటేనే పైన చికెన్ కూడా టేస్ట్గా ఉంటుంది. దీన్ని కూడా వేసుకుందాం. ఉప్పు సరిపోయింది. ఉప్పు అయితే పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు పక్కకు పెట్టేసి ఇప్పుడైతే చికెన్ వేసుకుందాము. ఉప్పు బాగా సరిపోయింది అనుకుంటా. చికెన్ అయితే వేసుకుందాం ఇప్పుడు. బాగా నీట్గా కడిగి కొంచెం పెట్టుకున్నాను అనమాట. 100 రూపాయలు అయినా బాగా ఎక్కువనే, 1 కేజీ దాకా వచ్చినాయి. అంటే చికెన్ రేటు కొంచెం తక్కువ ఉందనుకుంటా, అందుకని బాగానే వచ్చినాయి చికెను. ఇప్పుడైతే మనం అన్నీ వేసుకున్నాం కదా, ఉప్పు అన్నీ దీనిలో కలుపుకుందాం. ఇప్పుడు గట్టిగా పట్టుకొని మన స్టవ్ అయితే గిచ్చ కదులుతుంది. కూరగాన కింద పడితేమో భయమై పట్టుకుంటున్నా. నాకు కొంచెం తిప్పని కూడా వస్తలేదు, ఎందుకంటే చాలా చిన్నగా అయిపోయింది గిన్నె అనిపిస్తుంది. తిప్పని కూడా సరిగా వస్తలేదు. అయినా ట్రై చేస్తున్నా, తిప్పుదాం. యాక్చువల్గా అంటే మనం చేసే టేస్ట్ వేరే ఉంటుంది, లేడీస్ చేసే టేస్ట్ వేరే ఉంటుంది. నా టేస్ట్ అయితే నాకైతే చాలా నచ్చుతుంది. నేనంతా చూసి నేర్చుకోలేదు, డైరెక్ట్గా చేసిన కాబట్టి అయినా టేస్ట్ బాగా వస్తుంది. నేను చాలామందికి అడిగిన ఏంటంటే, వంట చేసేటప్పుడు మేము చేసుకున్నప్పుడు టేస్ట్ అయితే సరిగా రాదురా అని మా ఫ్రెండ్స్ అయితే చెప్పడం నేను విన్నాను. అది ఎట్లారా ప్రాసెస్, మనం చేసే ప్రాసెస్ మంచిగా ఉంటే టేస్ట్ ఆటోమేటిక్గా వస్తుందని నేను కూడా సలహా ఇచ్చాను వాళ్ళకు. ఏమోరా, మాకైతే ఎంత చేసినా టేస్ట్ అయితే సరిగా రాదు, అందుకని మేము ఎక్కువగా చేయం వంట. అందుకని హోటల్ నుంచి అయితే ఎక్కువగా తెచ్చుకుంటామంటారు. హోటల్ నుంచి అస్సలు నేనైతే హోటల్ నుంచి ఎక్కువగా యూజ్ చేయను, ఎందుకంటే హోటల్లో మంచిగా ఉండదు. కాబట్టి సొంతంగా మనం వచ్చిందే మనం చేసుకొని తినడంలోనే ఆనందమే వేరు. అందుకని నేను ఏదైనా సొంతంగానే చేసుకొని తింటా. అదే నాకు చాలా ఇష్టం అన్నమాట. ఇప్పుడు కొంచెంసేపు అయితే కలిపినాం కదా, మొత్తం కొంచెం ఆవిరి లేకుండా వేడి చేద్దాం. ఒక 5 నిమిషాలు. అప్పుడు బాగా మొత్తం అవి చికెన్ అన్నీ కలిసి బాగా టేస్ట్ అనేది వస్తుందని నేను అనుకుని ఒక 10 నిమిషాలు మూత మూసిన అనమాట. ఇప్పుడు మనం వచ్చి ఒక వారం రోజులైంది కదా ఇంటికి పోయి, కొంచెం సామాన్లు ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి సడన్గా వెళ్ళిపోయినా కాబట్టి ఏదో బట్టలు కూడా ఇట్లనే ఉన్నాయి. అంటే మా వైఫ్కి కొంచెం జ్వరం వచ్చి ఉంటే సడన్గా ఆ రోజు బాగా ఇబ్బంది పడుతుంటే ఇట్లనే సడన్గా తీసుకుపోయిన హాస్పిటల్కి. అందుకని ఎక్కడక్కడ పడేసిపోయినా. ఇదేంది సరిగా ఉండలేదు. ఇది మొన్ననే కొన్న 200కి.
బండలు అంటే బయట వర్షం వచ్చేటప్పుడు ఇంట్లోకి వస్తుంది కాబట్టి బండలు తుడచడానికి అయితే కొన్నది పుష్ చేయడానికి. ఎక్కడ పడితే అక్కడ సామాను అసలు వచ్చి బండ ఊడిసి బాగా షాంపూ అది షాంపూ పెట్టి బండల్లో అయితే కడిగిన నీట్గా. ఇది చూడండి బయట కూడా కచర కచర చేసి కచర గాలికి బాగా అయి మొత్తం కచర కచర అయిపోయింది. ఇది కూడా బాగా ఇప్పుడైతే ఉడవాలి. మనం చికెన్ రెడీ అయిపోయింది, మూత తీసినాం. కొంచెం ఉడికినట్టు చికెన్ బాగా ఉడికినట్టు అనిపిస్తుంది. ఇప్పుడైతే మనం కారం వేసుకొని కారం మారం అన్నీ వేసుకున్నాం. ఇప్పుడైతే కొంచెం ఉడకబెడదాం. మన కారం ప్రాసెస్ అయిపోయింది కాబట్టి కొంచెం ఉడికినాక అంతవరకు మనం ఏం చేద్దామంటే గిన్నెలో నీళ్ళు పట్టుకొని గిన్నెలో అన్నం అయితే పెడదాం. అందుకని కొంచెం నీళ్ళు పట్టుకుందాం. ఫస్ట్ నేను నేర్చుకుంది ఏంటంటే అన్నం పెట్టడమే నేర్చుకున్నాను ఫస్ట్. అందుకని ఇది అయితే నాకు చాలా ఇష్టం. ఏంటంటే నీళ్ళు పట్టుకోవడం, బియ్యం వేడిగా అయినాక బియ్యం వేయడం చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. అందుకని బాగా వచ్చు నాకు. ఫస్ట్ నేర్చుకునేది దీన్ని. మీరు కూడా ఇట్లా సొంతంగా వంట చేయడం నేర్చుకోండి. బ్యాచిలర్కే ఎక్కువ వస్తుంది అనుకుంటాం. అన్నం అయితే ఉడుకుతుంది, కూర అయితే అయిపోయింది మనది. ఇంకా అన్నం కూడా అయిపోయింది. మనం ఇప్పుడు చేసుకున్న కూర అన్నం అయితే టేస్ట్ ఎట్లా ఉందో చూద్దామని మొత్తం కలుపుతున్నా. ముక్కలు కూడా బాగా ఉడికాయి. ఓకే, కూర మాత్రం మంచి టేస్ట్ ఉన్నట్టే అనిపిస్తుంది ఇప్పుడైతే. సో క్యూట్, చాలా బాగుంది. మసాలా గిసాలా అన్నీ చాలా చిక్కగా చాలా మంచిగా వచ్చినాయి. ఓకే, అందుకే నేనే చేసుకొని తింటా, టేస్ట్గా ఉంటుందని. సూపర్ అంటే సూపర్ వచ్చినాయి. ముక్కలు మెత్తగా ఉడికిరాయిరా నాయరా, చాలా బాగా వచ్చినాయి. సూపర్ అంటే సూపర్, అసలు టేస్ట్ అదిరిపోయింది అనుకుంటా నేను. ఇంకోటి ఏంటంటే ఊరికి పోయినా కదా, అప్పుడైతే మా మామ అది ఏదో అంటారు చూడు, అంటే మేకల కాల్, అది తెచ్చిండు అనమాట. అది తెచ్చే టైంకి నా కోసమే తెచ్చిండు యాక్చువల్గా. అంటే అది నాకంటే చాలా ఇష్టం. అది తిందాం అనుకున్నా కానీ ఇక్కడ రేపటి నుంచి మనకు డ్యూటీ ఉంది కాబట్టి నేనైతే వచ్చేసినాను. అది అట్లనే ఉండిపోయింది. సరే అండి.